ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 కప్పు నీళ్లను తీసుకుందాం. ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం ఉప్పుని వేసి నీళ్లను బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నీళ్లలో జొన్న పిండిని వేసి బాగా కలపండి. మీరు కూడా పిండిని నీళ్లను ఇలా కొలిచి తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన జొన్న రొట్టెలకు పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కలిపిన ఈ వేడి పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. పిండి చాలా వేడిగా ఉంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుందాం. అలాగే పిండి కొంచెం పొడిగా అనిపిస్తుంది. కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ అన్ని నార్మల్ వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా వేడి పిండిని కలిపేటప్పుడు చెయ్యి మండకుండా ఉండడానికి నీళ్లతో తడిచేస్తూ బాగా కలపండి. అలాగే ఫ్రెండ్స్, నేను పిండిని ముందుగా జల్లించలేదు. మీరు మాత్రం జల్లించే తీసుకోండి. సాఫ్ట్ పిండి వస్తుంది.